కలెక్టర్ గారు నిరంతరం మంచిర్యాల డిస్ట్రిక్ట్ మంచిగా పనులు కావాలి, ఫాస్ట్గా కావాలని చెప్పి ఎప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాన్స్తో మనకు పనులు చేస్తున్నారు కలెక్టర్ గారు. అలాగే రఘునాథ్ రెడ్డి గారు, సమ్మయ్య గారు, పల్లెరాజు గారు, అజీజ్ గారు, మా చైర్మన్ గారు, సాగర్ గారు, యాకూబల్లి గారు, రాంబాబు గారు, మా సీనియర్ లీడర్ గారు, అందరు కార్పొరేటర్స్ పేరు పేరున్న, మా లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ గారు, కనకరాజ్ గారు, ఇక ఏమనుకోదే ఇది కూడా ఇదే టైం దీంట్లో పోతుంది. అందరు కూడా చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఇప్పుడే వంశీబాబు చెప్పినట్టు ఎలక్షన్ క్యాంపెయిన్లో, అసెంబ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో రామకృష్ణపురంకి వచ్చినప్పుడు అందరు కూడా ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ గురించి అడిగేవారు. ఎప్పుడు కూడా సార్ మా చాలామంది ఇక్కడ చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్స్ అయ్యి, మీరు తొందరగా ఈ పని చేపియాలని చెప్పి నా మీద ఒత్తిడి వస్తుండే. అట్లాగే జోడువాగు దగ్గర కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఉండే. ఆ NH63లో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఎట్లయితే ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిందో అక్కడ కూడా 15 కోట్ల రూపాయలు NH63 మరమ్మతుల కోసము నేను ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ సరిగా పనులు కాలేదు, ఇక్కడ కాలేదు, అక్కడ కూడా కాలేదు. అక్కడ కూడా వంశీకృష్ణ గారు 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఆ పని కూడా తొందరగా ముగించి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా జోడువాగులో చేయించడం జరిగింది. కానీ నాకు ఒక తపన ఉండే, అరే ఆర్కేపీలో 3 నెలల్లోనే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ చేపియాలి అని చెప్పి నేను ఒక 5 సార్లు ఇక్కడ మార్నింగ్ వాక్లో ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా డిఈ గారిని అడిగినప్పుడు సార్ అవుతుంది సార్, అవుతుంది సార్, అయిపోతుంది అన్నారు. రమేష్ గారు ఎక్కడున్నారు? రమేష్ గారు, ఎస్సీ గారు, రమేష్ గారు, ఎస్సీ గారు అయితే ఇప్పుడు వచ్చారు, రమేష్ గారు ఇక్కడనే ఉండే, ఎస్సీ గారు ఇక్కడనే ఉన్నారు. అయితే ఎప్పుడు ఫాలో చేసినప్పుడు సార్ అవుతుంది అన్నారు. నాకు సంతోషం అనిపించలేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా పని అంతే ఉంటుండే. కాంట్రాక్టర్ ఏమో చాలా బిజీగా ఉండే ఎలక్షన్లలో అప్పుడు, సో వారికి కూడా సమయం లేకుండే. ఏడి రవీందర్రావు ఉన్నాడా? ఆయన పని చేయాలంటే చాలా కష్టం పరిస్థితుల్లో ఉండే. కానీ నేను అక్కడ ఇంకా కొద్దిగా లోతుకు పోయినప్పుడు 3 సంవత్సరాల నుంచి ఒకటే అంశం పైన ఫైలు ఆర్డీఓ దగ్గర ఉండే. ఏముండే అంటే దీనిలో ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉండే, దీనికి నిధులు ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడే పనులు అవుతాయని చెప్పి 4-5 సార్లు చక్కర్ కొట్టిన తర్వాత తెలవడం జరిగింది. కానీ ఇంతకుముందు ఉన్న ఆర్డీఓ సార్ చేస్తున్నా సార్ ఇది అదని అన్నాడు. కానీ కలెక్టర్ గారు చెప్పినాను ఇది కరెక్ట్ కాదు, ఇది తొందరగా క్లియర్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్లీ నిధులు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్కి అవసరం ఉందో అక్కడ కంపెన్సేషన్ ఏదైతే ఇవ్వాలో అది వారికి ఇప్పించి తొందరగా పనులు ప్రారంభం చేయాలని చెప్పి ప్రారంభం చేయడం జరిగింది. అసలు నాకు ఇది 1 జనవరికి ఓపెన్ చేద్దామని ఉండే, కానీ ఇక్కడ కన్సాలిడేషన్ బాగా కావాలి, రేపు ఈ రోడ్ కూడా అందరికీ మంచిగా ఉపయోగపడాలని చెప్పి సరిగా క్వాలిటీతోని పని చేయమని చెప్పి ఇంత లేట్ కావడం జరిగింది. కానీ మంచి విషయం, ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సుమారు 40-45 నిమిషాలు అవుతుండే ఈ గేట్ ఓపెన్ కానికే. అది ఒకటేసారి కాదు, 4-5 సార్లు దినంలో 40-45 నిమిషాలు అవుతుండే. అయితే అప్పుడు ఆ రోజులలో నాకు అప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు, వారే రైల్వే మినిస్టర్ ఉండే అప్పుడు, వారిని పోయి అడిగినప్పుడు ఈ 2 ఓవర్ బ్రిడ్జెస్ వారు శాంక్షన్, అక్కడ కూడా అట్టనే ఉండే రామగుండంలో. అక్కడ పోవాలంటే 40-45 నిమిషాలు అక్కడ గేట్ పడుతుండే. సో ఈ 2 ఓవర్ బ్రిడ్జ్ కూడా నా ప్రాంతంలో చేయాలి. అందరు ఆశ్చర్యపడిపోయినారు, ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు అందరు ఎంపీస్ కన్నా ఎక్కువ ట్రైన్ స్టాప్స్ అయినా కానీ మన కొత్త ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేయడంలో కానీ సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు ఆ రోజులలో 100 రోజులలోనే నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ట్రైన్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రోజు కూడా అదే ట్రైన్ నడుస్తుంది, మళ్ళీ కొత్త ట్రైన్ రాలేదు ఈ 10 సంవత్సరాలు. నేను ఎంపీ గారికి ఇదే కోరుతున్నాను, ఎంపీ సాబ్ సునియే ఆప్కా రెస్పాన్స్
ఈ ప్రాంత ప్రజలకు రైల్వే సౌకర్యమే చాలా చీపు, చాలా ఈజీగా. సో మనకి ఇక్కడ ఎన్ని స్టాప్స్ తీసుకొస్తే అంత బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా, నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా, సుధాకర్ రెడ్డియా నువ్వు అప్పుడు అడిగిన స్టాప్ చేయించినా లేదా, వారప్పుడు అక్కడ డిమాండ్ చేస్తుండే. అయ్యో. సో తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు స్టాప్ చేపించమంటే మన ఆర్కేపీలో చెప్పించడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ కలెక్టర్ అయినారు. సో వారు అయినప్పుడు ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు, సార్ మీరు ఇన్ని రైల్వే స్టాప్స్ చేయించారు, అప్పుడు మాకు కొంచెం హెల్ప్ చేయండి సార్, ఇప్పుడు ఈసారి మీరు ఎమ్మెల్యే ఎంపీ కాదు కానీ అప్పుడు నేను అడ్వైజర్ ఉండి మీరు ఈ ప్రాంత ప్రజలకు మంచిగా ఉంటుందని చెప్పి వారు నాకు కోరడం జరిగింది. అయితే నేను వంశీ గారు కూడా మొన్న రైల్వే మినిస్టర్ గారితో కలిసినప్పుడు, ఎందుకంటే కోవిడ్ టైంలో అన్ని చోట్ల కూడా రైల్వే స్టాప్స్ అన్నీ కూడా తక్కువ చేసినారు. నేనైతే నేను పోయి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు, లేదు లేదు మన భారతదేశం ముందుకు పోతుంది, మాకు ట్రైన్ స్పీడ్ పెంచాలి, ఇప్పుడు 8 km/h ఉంది, దీన్ని 12 km/h చేయాలని చెప్పి మన హైటెక్ రైల్వే మంత్రి గారు చెప్పడం జరిగింది. వారు ఒక్క విషయం మర్చిపోయినారు, ఈ భారతదేశంలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. పేద ప్రజలకు ఇట్లాంటి తక్కువ కాస్ట్లో ఏదైనా మంచి సర్వీస్ ఉన్నదంటే అది రైల్వేజే ఉన్నది. మీరు దీనిలో స్టాప్స్ తక్కువ చేసి స్పీడ్ పెంచితే మంచిది కాదని చెప్పి ఆ రోజులలో నేను రైల్వే మినిస్టర్ గారిని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక కష్టమైన విషయం, ఎక్కువ స్టాప్స్ ఇక్కడ తేవడానికి. కానీ వంశీకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఏది మన రామగుండం, మంచిర్యాలు, మందమరి, ఆర్కేపీ ఈ 4 చోట్ల కూడా మంచి స్టాప్స్ చేపించి, ఎందుకంటే ఇప్పుడు అజనీ ఎక్స్ప్రెస్ అక్కడ ఓదెలలో కూడా చేపించిండు ఆయన. సో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, ఒక్కొక్కటి ఒక్కొక్క 6 నెలల్లో అవుతుంది. సో మీ అందరికీ ఏదైతే ఇంతకుముందు మనము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. నేను కైతాన్పల్లిలో క్యాంపెయిన్ చేసినప్పుడు అందరు ఇదే అన్నారు, సార్ మాకు సరిగా రోడ్ లేదు, మాకు సరిగా డ్రైన్స్ లేవు, మాకు ఈ ప్రాంతంలో మంచినీటి కరువు ఉంది అని చెప్పి అందరు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే నేను అనుకున్నాను, అరే ఎందుకు కాలేదు, ఇక్కడ వెంచర్లు అయ్యేటప్పుడు రోడ్లు ఎందుకు కాలేదు, డ్రైన్స్ ఎందుకు కాలేదు అని చెప్పి నేను కొద్దిగా లోతుగా పోయినప్పుడు అప్పుడు పంచాయతీలో శాంక్షన్ చేసినారు. ఏదో ఒకటి కాలనీ కట్టడము, లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేయడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా మనోళ్ళే ఉన్నారు అక్కడ. ఏదేమైనా కానీ ఇక్కడ నిధులు పెట్టాలని చెప్పి ఫస్ట్ నాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చినప్పుడు మనం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి రోడ్స్, డ్రైన్స్ పెట్టడం జరిగింది. సో నేను ఇదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను మన చెన్నూరు నియోజకవర్గంలో. ఇక్కడ కైతాన్పల్లి, అక్కడ మందమరి, ఇక్కడ చెన్నూరులో ఈ 3 ప్రాంతాలలో కూడా అన్ని చోట్ల కూడా సరిగా సీసీ రోడ్స్ ఉండాలి, సరిగా డ్రైన్స్ ఉండాలి. వీళ్ళకి మంచినీళ్ళు మిషన్ భగీరథి కాదు, అమృత్ స్కీమ్లో వీళ్ళు ఇంటింటికి నల్ల రావాలని చెప్పి 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. సో ఈ కార్యాచరణ అయిన తర్వాత నేను కలెక్టర్ గారికి మొన్న కూడా చెప్పినాను, ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి శ్మశాన వాటిగా ఉండాలి. ఒకటి ఇటు సైడు, ఒకటి అటు సైడ్ అమ్మ గార్డెన్ సైడ్, 2 శ్మశాన వాటికలు కూడా ఈ సంవత్సరము మనం చేయబోతున్నాము. ప్రజలందరూ కూడా 2 విషయాలలో ఇబ్బంది పడుతున్నారు, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. మన ఆర్కేపీలో ఈ గురుకుల్లో ఇక్కడ నేను పోయినప్పుడు చాలామంది అక్కడ విద్యార్థులు అందరూ అక్కడ హాస్టల్లో బీద విద్యార్థులు వాళ్ళందరూ కూడా అక్కడనే చదువుకుంటున్నారు, అక్కడనే పడుకుంటున్నారు. ఇంకా పైన చూస్తేనేమో ఏసీ షీట్స్ అన్నీ కూడా పలిగిపోయి ఉండే, రీప్లేస్మెంట్ కాలేదు. అయితే నేను సింగరేణి సంస్థకు చెప్పి మీరు ఈ ఏసీ షీట్స్ అన్నీ కూడా రీప్లేస్ చేయాలని చెప్పి వారికి కోరినప్పుడు వారు కూడా ముందుకొచ్చి ఆ స్కూల్ని మరమ్మతులు చేయడం జరిగింది. నేను కూడా 30 లక్షల రూపాయలు ఆ గురుకుల్ స్కూల్కి ఇవ్వడం జరిగింది. అంటే విద్యలో ఏదైతే మనం ఇంట్రెస్ట్ తీసుకోవాలో ఈ సంవత్సరము, ఎందుకంటే సోమన్పల్లిలో మంచిగా 125 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఉన్న ప్రాంత ప్రజలకు కూడా స్కూళ్ళన్నీ కూడా మంచిగా నడవాలని చెప్పి మన కలెక్టర్ గారికి చెప్తే, సార్ మీరేం భయపడకండి, మనకు సుమారు 6 కోట్ల రూపాయలతోని అన్ని స్కూళ్ళు, చెన్నూరు ప్రాంతంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఏదైతే మరమ్మతులు అవసరం ఉన్నాయో
అన్నీ కూడా చేపిస్తామని చెప్పి 6 కోట్ల రూపాయలు. ఏమి కలెక్టర్ శాంక్షన్ అయిపోయిందా? పనులు స్టార్ట్ అయినాయా? చేస్తున్నారా అందరూ? ఇంకా మన పేరెంట్స్ ప్రత్యేకంగా తల్లిదండ్రులు స్కూళ్ళలో పోతుంటారు. మీకు నిజంగానే ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే మీరు డెఫినెట్లీ నాకు అప్రోచ్ కాండి. నేను ఇదే చాలా కఠినమైన విషయం ఇది. మళ్ళీ చెప్తే నేను లాస్ట్లో, ఎందుకంటే ప్రశ్నలతో మనము ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని సంతోషపెట్టాలి ఎప్పుడు కూడా. నేను చెప్తే ఈ విషయం, ఎందుకంటే కలెక్టర్ గారు ఆల్రెడీ. సో ఇగో శ్రీనివాస్, నెక్స్ట్ టైం నేను అంతా చెప్పిన తర్వాత మధ్యలో డిస్టర్బ్ చేయకు, నా ఫ్లో పోతుంది. మొదలే నా తెలుగు సరిగా లేదు, దాని తర్వాత మీరు. అయితే మన ప్రాంతంలో విద్య కోసము ఈ సంవత్సరము ఎక్కడే ఏమున్నా కానీ మీరు ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి, అవి సరిదిద్దాము. ఎందుకంటే మన పిల్లలకు మంచిగా చదువుకునే వాతావరణం కల్పించే అవసరం ఉన్నది. మొన్న కూడా మీకు అందరు తెలుసు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 10,000 ఉద్యోగాలు టీచర్లను భర్తీ చేయడం జరిగింది. అది మంచి విషయమా కాదా? ఎవరు చప్పట్లే కొడతలేరు మహిళలు. అమ్మా, మన పిల్లలు మంచిగా చదువుకుంటేనే ఆ బాధ్యత ఎవరిపైన ఉంటుంది? తల్లుల పైన ఉంటుంది. తల్లులు ఇంట్రెస్ట్ తీసుకుంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు. సో మీకోసం మీరు బెనిఫిట్ అవుతారు. 10,000 ఉద్యోగాలు వస్తే అన్ని చోట్ల కూడా స్కూళ్ళల్లో మనకు టీచర్లు ఉండడం జరుగుతుంది. మళ్ళొక డిఎస్సి కూడా అతి త్వరలోనే ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది. అంటే విద్యారంగంలో కూడా మనం ఏదైతే ఆలోచించినామో దాని ప్రకారంగానే నడుస్తుంది. ఇప్పుడే చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని మన సోమన్పల్లిలో అక్కడ పనులు కూడా ఇనీషియల్ సర్వే కావడం జరిగింది. అతి త్వరలోనే అక్కడ కూడా పనులు మొదలవుతాయి. ఇంకా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇదే ఒక్కటే కాదు పని R&B తరఫున. మొన్న నేను పోయి ముఖ్యమంత్రి గారికి, ఇంకా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్పినాను, మా ప్రాంతంలో ఇంకెక్కువ నిధులు కావాలంటే 70 కోట్ల రూపాయలు, 70 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి శాంక్షన్ చేయడం జరిగింది రోడ్ల మరమ్మతు రెన్యువల్స్ కోసం. సో అన్ని చోట్ల కూడా ఫాలోఅప్ చేసి మనకు ఏదైతే మన ప్రాంతానికి అభివృద్ధి కావాలో ఈ అన్నిట్లో కూడా మేము కష్టపడుతున్నాము. మీరు కానీ అందరు అనుకుంటారు, సార్ రేపే పని అయిపోవాలని. కాదు, రేపే కాదు పని. నేను నిన్న చాలా ఆశ్చర్యపడిపోయినా. ఎందుకంటే వెంకంపేటలో TV9లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక క్లిప్పింగ్. ఏమని, అక్కడ బిందెలతోని బతుకమ్మ ఆడుతున్నారు, నీళ్ళు వస్తలేవని. కానీ నిన్న RWS ఇంజనీర్ పోయినప్పుడు అక్కడ ఆ బోర్వెల్ నడుస్తున్నది, కేవలము ఎమ్మెల్యేని దుష్ప్రచారం చేయాలని చెప్పి అది ఆ క్లిప్పింగ్ వేయడం జరిగింది. అయితే నేను చెప్పిన RWS మీరు కూడా చెప్పండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ప్రజలలో ఒక ఆందోళన క్రియేట్ చేస్తే అది సరైన పద్ధతి కాదు. అవసరం ఉంటుంది డెఫినెట్లీ. 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక బోర్వెల్ వేయలేదు, ప్రజలు ఇబ్బందిలో పడ్డారు. వాళ్ళందరికీ కూడా మేలు చేయాలని చెప్పి మేము కష్టపడుతున్నాము. కొన్ని లోపాలు ఉంటాయి, అన్నీ 100% కాదు. మనం కూడా ఇల్లు నడిపించుకునేటప్పుడు 100% అన్నీ మంచిగా ఉంటాయమ్మా. కొన్ని ఉంటాయి, తప్పులు ఉంటాయి, డిలేస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చేసుకునే అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఓపిక పడాలి. డెఫినెట్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వము మీకు అందరికీ కూడా మేలు చేస్తుందని చెప్పి మీ అందరికీ ఇంకొక భరోసా ఇవ్వాలని ఉంది. మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం అందరం కూడా 200 యూనిట్లు ఫ్రీ కావాలని మేము మాట ఇవ్వడం జరిగింది. అందరికీ 200 యూనిట్లు ఫ్రీ వస్తుందా లేదమ్మా? మొదలు ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ 200 యూనిట్లు. మంచిగా చేతులు ఎత్తండి అమ్మా, కొందరు లేపుతున్నారు ఏంటి అందరికీ. సో కొన్ని చోట్ల, నేను పోయిన చోట్ల కొన్ని చోట్ల 500 రూపాయల గ్యాస్ ఏదైతే ఉన్నదో కొందరికి రావట్లేదని చెప్పి అంటున్నారు. కానీ అంటే నీ ఎలిజిబిలిటీ లేకుంటే రాదు. నువ్వు సింగరేణి ఎంప్లాయ్ అయితే రాదు. ఉండు చెప్తా నేను. ఇప్పుడు మన కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పినాను, ఈ 500 రూపాయలు కూర్చోయా ఇస్తా. అడిగినావా? నాకు కండువా వేసుకున్నాం, కూర్చో ఇస్తా. కూర్చో. అరే పెన్షన్ నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు పెద్ద ఆయన? పెన్షన్ల గురించి కలెక్టర్ గారు ఇప్పుడే ఏం చెప్పారు, ఈ మంత్ ఆఖరి నుంచి
అందరికీ కూడా కార్డులు వస్తాయి. ఓపిక పడాలి. ఎందుకంటే మీ ఆవేదన నాకు తెలుసు. ఇట్లా అందరి ముందు మీరు ఇట్లా మీటింగ్ డిస్టర్బ్ చేస్తే కూడా మంచిది కాదు. ఎందుకు లేట్ అవుతున్నదంటే అందరు కూడా గమనించాలి ఈ విషయం. ఈ కొత్త కార్డు ఏదైతే ఇస్తున్నారో రేషన్ కార్డు, దీన్ని ఫ్యామిలీ కార్డు అంటారు. ఈ ఫ్యామిలీ కార్డులా ఎవరెవరికి ఏమేమి అర్హత ఉంటుంది, ఎంతమందికి ఈ ఫైన్ రైస్ బియ్యం లభించాలో, రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఈ సంవత్సరం వీళ్ళు ఎన్ని నిధులు ఖర్చు పెట్టుకున్నారు, వీళ్ళకి రుణమాఫీ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా ఈ ఫ్యామిలీ కార్డులో వస్తుంది. అయితే మీరు 10 సార్లు ఇక్కడక్కడ తిరిగేది అవసరం ఉండదు. ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డ్ని ప్రిపేర్ చేయడానికి సాఫ్ట్వేర్ కోసము టైం అవుతుంది. అందుగురించి రేషన్ కార్డులు అన్నీ కూడా డిలే కావడం జరిగింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 85 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు సుమారు ఇంకా 20-25 లక్షల కార్డులు, అంతేనా కలెక్టర్ గారు? 25 లక్షల కార్డులు వస్తాయి. ఎవరైతే నిజంగా అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త కార్డులు రాబోతున్నాయి. కొందరు పెద్ద మనుషులు ఉన్నారు, కొందరు సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు, కొందరు అర్హత లేని వారు కూడా ఉన్నారు. కానీ అందరికీ ఒక ఆశ ఉన్నది, మాకు కూడా కార్డు రావాలి. ఎందుకంటే నేను మొన్న పొక్కూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులు దాన్ని భూమి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు సుమారు 312 అప్లికేషన్లు వచ్చినాయి. నిజంగానే ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో 298 మంది ఎలిజిబిలిటీ ఉన్నారు. అంటే సుమారు 19 అప్లికేషన్స్ ఎక్కువ అంటే వారి స్తోమత ఇంకా మంచిగా ఉంది, వీళ్ళు ఈ స్కీమ్లో రారని వారు ఆ స్కీమ్లో రాలేదు పేరు. సో ఇట్లాంటి కేసులు కూడా ఉంటుంది. కానీ కొందరికి ఉంటుంది ఆశ, అరే నా పేరు కూడా ఉండాలి, నాకు ఎందుకు రావద్దని. సో మీరు అందరు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ పద్ధతి ప్రకారంగా నడుస్తుంది. ఏదో ఎమ్మెల్యే చెప్పిండు, ఏదో సర్పంచ్ చెప్పిండు, వీళ్ళు చేస్తారని కాదు. నేను ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినాను, ఎంపీడీఓలందరూ కూడా అన్ని చోట్ల సరైన పని చేయాలి. వీళ్ళు చాలామందికి మహిళలకు ఏదైతే 500 రూపాయల గ్యాస్ రావాలో వారు సరిగా లింక్ చేయకపోక కొందరికి రావటం లేదు. వారికి హెల్ప్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ 500 రూపాయల గ్యాస్ వచ్చేటట్టు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు అన్ని చోట్ల కూడా ఒక్కొక్క మండల్లో 5,000 మందికి 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నారు. నేను ఆశ్చర్యపడిపోతున్నాను, అరే ఇంతమందికి వచ్చేటప్పుడు ఇంకా 2-3కి ఎందుకు వస్తలేదు? ఇప్పుడు మన పెద్ద ఆయన అడిగినట్టు ఆయన కూడా ఒకళ్ళిద్దరికి నేను ఇప్పుడే చెప్పిన, ఏ ఇంట్లో కూడా మొత్తం 100% ఉండదు, కొన్ని లోపాలు ఉంటాయి. మీరు అప్రోచ్ కాండి, డెఫినెట్లీ మీ సమస్యలన్నీ కూడా సరిగా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ, అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో సన్న బియ్యం ఇవ్వడానికి, అందరికీ సన్న బియ్యం వస్తుందా? ఎట్లుందమ్మా సన్న బియ్యం? ఎట్లున్నది? మంచిగా ఉన్నదా సన్న బియ్యము? అవునా కదా? సో మరి చప్పట్లు కొట్టరా అమ్మ? అరే ఇంత అక్కడనైతే కొడితేనే లేదు. ఏమ్మా వస్తలేవా సన్న బియ్యం? వస్తే ఒక్కసారి అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి అని చెప్పి కోరుతున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వము మీకు సన్న బియ్యం ఇస్తుంది. 5 లక్షల రూపాయలు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉందో అది వస్తుంది. మనకు రాజీవ్ యువ వికాసం, చాలామంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పి అప్పుడు నాకు ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ రాష్ట్రంలో మన మందమరిలో స్థాపించడం జరిగింది. నేను మీ అందరినీ కోరుతున్నాను, యువకులందరూ కూడా ఈ యువ వికాసంలో ఏదైతే 4 లక్షల రూపాయలు వస్తాయో దానికన్నా ముందు వీళ్ళందరూ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పోయి మంచిగా ట్రైనింగ్ అక్కడ తీసుకోవాలని చెప్పి మీరందరినీ కోరుతున్నాను. అక్కడ ట్రైనింగ్ మంచిగా అయితే మీకు కూడా అవగాహన వస్తుంది. ఈ 4 లక్షల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో, ఈ 4 లక్షల రూపాయలతోని మనము మంచిగా ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రులకు అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ పిల్లలు ఈ రాజీవ్ యువ వికాసం పైసలు వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా పార్టీ చేసుకోదు. అరే నాకు పైసలు వచ్చినాయి రాడరా ఇవాళ దావత్ చేసుకుందామని చెప్పి ఎవ్వరు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే దుర్వినియోగం అయిపోతే పైసలు ఒకసారి ఖర్చు అయిపోతే మళ్ళీ రావు. దాని బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా బిజినెస్ చేసినప్పుడు ఒక క్రమశిక్షణతో చేయాలి. ఒక క్రమశిక్షణ ఏంటి, ఈ పైసలు ఈ బిజినెస్ చేయడానికి దీంట్లోనే నేను పెడతాను, ఇంటికి తీసుకుపోనని చెప్పి
వీళ్ళందరితోని ప్రామిస్ తీసుకొని తల్లిదండ్రులు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ మన కైతాన్పల్లిని మన చెన్నూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేసుకుందాము. మీ అందరి సహకారం కావాలి మాకు. ఎందుకంటే